అన్న మీ పేరు? కృష్ణారెడ్డి. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? మళ్ళీ వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అసలు ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సగర్వంగా చెప్తాం. వాళ్ళ ఏ విలేజ్కి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ గతంలో ఎలా అయితే కనబడుతుందో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కూడా ప్రతి ఇంట్లో ఉండిద్ది. ఆయన ఒకటే చెప్తున్నాడు, మనం ఇన్ని రోజులు బతికామనేది కాదు, మనం బతికినందుకు మన జీవితం సార్థకం చేసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంగా ఇవాళ సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పక్కలకే చెల్లుతుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, నేనేం పొత్తులు అడగలే వాళ్ళే కలుపుకున్నారని చెప్పి. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొత్తికి వెళ్ళకపోతే పవన్ కళ్యాణ్ తీసుకొని ఢిల్లీలో ఎందుకు 3 రోజులు పడికాపులు కాస్తారు? ఇప్పుడు ఆయన నేను పొత్తికి వెళ్ళలేదు అంటున్నారు. మోడీ గారు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని నాకు సీట్లు ఇవ్వండి ఏమీ అడగట్లేదుగా. ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వేరే వాళ్ళ దయాదాక్షాల మీద బతకాలని పరిస్థితిని తీసుకొచ్చింది అంటే ఎవరు వల్ల అయింది? అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక్కటే సాధ్యమైంది. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తాడు, సింగిల్గా ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. పాతాళానికి పవన్ కళ్యాణ్ తొక్కటం కాదు, కానీ పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఓన్లీ ఒక రాజకీయంలోకే పవర్ స్టార్, రాజకీయంలోనే పవర్ స్టార్. రాజకీయ రంగంలో అతను ప్యాకేజ్ ఇస్తారు, రాజకీయ రంగంలో ప్యాకేజ్ ఇస్తారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రజల్లో ఉన్న లేకుండా ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే ఒక జనసేన పార్టీ. ఇవాళకి కూడా సంస్థాగత నిర్మాణం లేదు జనసేన పార్టీకి. వాళ్ళ జన సైనికుల్ని కానీ జన సైనిక నాయకుల్ని కానీ వాడుకొని ఇవాళ గాలికి వదిలేసిన పార్టీ ఏది ఉందంటే అది జనసేన పార్టీని. పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఆయన ప్యాకేజీ తీసుకున్నావా? ఇవాళ టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అభ్యర్థిని ప్రకటించారో ఆ సీట్లు మేము అనౌన్స్మెంట్ చేశామా అనే దాన్ని తప్పితే నేను సొంతగా ఒక అభ్యర్థి నిల్చోబెడతాను, నేను గెలుస్తాను అనే ఏ కోసానే కనపడుతుంది. ఇవాళ ఆయన పిఠాపురంలో వేస్తున్నాడు. అంతేందుకు పిఠాపురంలో ఆయన గెలిచి చూపించమనండి, పిఠాపురంలో ఆయన గెలిచి చూపించమనండి. ఇవాళ పిఠాపురంలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాకేజ్ ఇస్తే నేను కూడా మీ పార్టీలో జాయిన్ అయిపోతానంటాడు. సాయంత్రానికి వచ్చేస్తాడు టవల్ వేసుకొని. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన వచ్చి మళ్ళీ రాజకీయం గురించి మాట్లాడతాడు. అసలు గెలిచేయడం కాదు కదా, ముందు ఆయన పిఠాపురంలో కాదు కదా, అని ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడ వేసినా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు, ముందు చంద్రబాబు నాయుడు వాడగొడతాడు. ఎందుకంటే ఇటు నాకు మేకవుతాడు రా బాబు, వస్తే మా అబ్బాయికి సీట్ రానియకుండా చేస్తాడు, ముఖ్యమంత్రి నేనే అవుతాడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడగొడతాడు అనమాట. ఇది మాత్రం డెఫినెట్గా జగమెరిగిన సత్యం అనమాట. వాళ్ళు ఏం చెప్పుకొస్తారు అంటే సోషల్ మీడియా పరంగా మీరే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారు అని మీరు చెప్పుకొస్తారు. అటువైపు చూసుకుంటే వాళ్ళేమో మేము కాదు మీరని చెప్పుకొస్తారు. ఇవాళ నైట్ కూడా ఏం జరిగిందంటే పురంధేశ్వరి బీజేపీ పార్టీకి రాజీనామా చేసిందని చెప్పి మీ వైసీపీ నాయకులు చేసిరు అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి దీన్ని ఎలా చూస్తారు? ఇవాళ మేమైతే ఒకటి చెప్తాం, విలువలు విశ్వసనీయత ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ. ఇవాళ జనసేన పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ ఇప్పుడు కలిసి వచ్చే భారతీయ జనతా పార్టీకి కానీ ఒక విలువలు విశ్వసనీయత అనేది లేదు. విశ్వసనీయత ఎప్పుడు పోయింది? వాజ్పేయి గవర్నమెంట్ అదానీ ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి విశ్వసనీయత ఉన్నది. ఇవాళ తెలుగు బీజేపీ అయిపోయింది. తెలుగు బీజేపీ అంటే ఏంటంటే బీజేపీ అభ్యర్థులు లేరు, టీడీపీ నుంచి వెళ్ళిన అభ్యర్థులే మళ్ళీ వాళ్ళు బీజేపీ తరఫున టవర్లు వేసుకొని మేము బీజేపీ పార్టీని పోటీ చేస్తున్నాం అంటున్నారు. అందుకని తెలుగు బీజేపీ అంటున్నారు. ఇవాళ ఒక్క డంకాబద్ధంగా 170 స్థానాలు ఒకేసారి అనౌన్స్మెంట్ చేసి ఎక్కడ అసమ్మతి లేకుండా చూసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈ నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నాయకులు అందరూ పనిచేస్తున్నారు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీళ్ళు ఎన్ని ఫేక్ న్యూస్లు కాదు, అది వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. పురంధేశ్వరి ఒకరోజు రాజీనామా చేస్తుంది, సోము వీర్రాజు ఒకరోజు రాజీనామా చేస్తాడు, లేకపోతే జీవీఎల్ ఒకరోజు రాజీనామా చేసి వస్తున్నారండి. ఇది మైండ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళకి సీట్లు రాకుండా ఉండటం కోసం టీడీపీ వాళ్ళు ఆడిన మైండ్ గేమ్లో బీజేపీ పడిపోయింది తప్పితే ఎక్కడా కొత్తగా ఏం ఒరిగింది లేదు, పెట్టేది లేదు. వాళ్ళు 3 కాదు కదా 30 మంది కలిసి వచ్చినా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు కూడా. ఈ ప్రాంతం ఏదైతే ఉందో పశ్చిమ నియోజకవర్గంలో కొత్త పేరు వినిపిస్తుంది, సుజనా చౌదరి అని. భారీ ఫైనాన్షియల్ గా భారీ పేరున్నటువంటి వ్యక్తి. మరి మేము ఒకటైతే చెప్పగలుగుతాం, సుజనా చౌదరి భారీగా పెట్టుబడులు ఉన్నాయా, భారీగా అప్పులు ఉన్నాయా అని తీసి పక్కన పెడితే ఇదే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో రేపు ఉదయం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు కానీ వచ్చి పోటీ చేసినా గెలిచే పరిస్థితి అయితే ఎందుకు లేదంటే ఇక్కడ వైసీపీ పార్టీకి మేజర్ ఓట్ బ్యాంక్ అనేది మైనార్టీలు, ఎస్సీ కమ్యూనిటీ ఓటింగ్ ఉంది.
ఆ ఓటుని కాదనుకొని మిగతా ఓట్లు పడతాయనేది వాళ్ళ భ్రమ. వాళ్ళు నేను ఒకటే ముక్కుసూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, వాళ్ళ దమ్ము ధైర్యం ఉంటే కుప్పంలో కాదు కదా ఇక్కడికి వచ్చి పోటీ చేయమని. ఇక్కడ సామాన్యమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆసిఫ్ భాయ్ నిల్చొని ఉన్నాడు. ఆసిఫ్ భాయ్ మీద గెలవమనండి, మేము చెప్తాం ఇవాళ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఒక చోట గెలిస్తే టీడీపీ మొత్తం గెలుస్తుందని చూపిస్తాం. ఎక్కడా కాదు కదా, సుజనా చౌదరి కాదు కదా, బీజేపీ అభ్యర్థి అధ్యక్షురాలు పురంధేశ్వరి కానీ లేదంటే టీడీపీ అధ్యక్షురాలు ముగ్గురు కలిసి వచ్చి ఇక్కడ పోటీ చేసినా సరే గెలుపు అనేది అసాధ్యం. అది మాత్రం కంపల్సరీగా డ్యామ్ షూర్గా ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితిగా. కుప్పంలో ఆల్రెడీ ఓడిపోతాడని సర్వే చేయించుకొని ఎక్కడ వేయాలని అర్థం కాక స్టేట్ మొత్తం తిరుగుతున్నాడు. నేను ప్రచారం చేసుకున్నాను చెప్తే ఎక్కడ పోటీ చేయను అని చెప్పేసి స్థాయికి తీసుకొచ్చాడు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వైనాట్ 175 అనేది మా నినాదం. దానికి తగ్గట్టుగానే మా కార్యాచరణ కానీ దాని యొక్క ప్రణాళికలు కానీ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. ఇవాళ ఆల్రెడీ ఇవాళ నుంచి బస్సు యాత్ర అనేది మా నాయకుడు మొదలుపెట్టి ఉన్నాడు. విజయవాడ ప్రాంతంకి వచ్చే అవకాశం ఉంది, కంపల్సరీగా వస్తాడు. కంపల్సరీగా 121 పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాలను కలుపుకొని ఆయన అది బస్సు యాత్ర అనేది జరుగుతుంది. దీనికి అందరూ కూడా ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడెప్పుడు మా ఏరియాకి వస్తుందా ఎప్పుడెప్పుడు ఆయన చూసి మేము సిద్ధమని చెప్దామనే ఉద్దేశంతో ఇవాళ ప్రజలందరూ మమేకమై ఉన్నారు. ప్రజలు ఇప్పుడు మీకు ఓటు వేయాలనే దానికి కారణం ఏంటంటే గతంలో పథకాలు వచ్చాయి, ఓకే, ఇప్పుడు మీరు ఏ మేనిఫెస్టోతో ముందుకెళ్ళబోతున్నారు అంటే ఒక లాజిక్ చెప్తా. ఒక ఫేక్ ప్రచారం అనేది నడుస్తుంది. 75 రూపాయలు పెట్రోల్ చేస్తాం, 65 రూపాయలు డీజిల్ చేస్తాం, సంథింగ్ నడుస్తుంది. ఫేక్ ప్రచారం ఎంతవరకు? ఫేక్ ప్రచారం చేసేది కూడా బీజేపీనే. వాళ్ళు ఎలక్షన్కి వచ్చినప్పుడల్లా ఒక స్ట్రాటజీ క్రియేట్ చేస్తారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చేటప్పుడు బీజేపీ ఏం చేసిందండి, సర్జికల్ స్ట్రైక్స్ చేయించారు ఏదో ఓట్ బ్యాంక్ కోసం. ఇవాళ మళ్ళీ బీజేపీ ఏం చేస్తుంది, హిందుత్వాన్ని భావాన్ని ఇచ్చుకుంది. ఇవాళ ఇదే ఉమ్మడి కూటమి 2014 ఎలక్షన్స్లో పోటీ చేశారు. అప్పుడన్ని గుళ్ళన్నీ కూడగొట్టింది మీరు కాదా నేను సూటిగా ప్రశ్నిస్తాను. హిందువుల మనోభావాలన్నీ దెబ్బతీసింది మీరు కాదా నేను అడుగుతున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా హిందువులకి దేవాలయాలు అభివృద్ధి చేయడంలో కానీ ప్రతి ఒక్కటి ఇవాళ నాడు నేడు డెవలప్మెంట్లో కానీ వైద్య ఆరోగ్య శాఖలో డెవలప్మెంట్లో కానీ ఒక పోర్ట్లు కానీ లేదంటే ఏదైతే మౌలిక వసతులు సమకూర్చుకుంటూ ప్రజలకు అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవాళ మా బుడ్డోడు స్కూల్కి వెళ్తాడు. అయ్యా ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో చేసిన పిల్లల్ని అడిగితే మీ స్కూల్ ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు స్కూల్ ఎలా ఉందంటే ఇవాళ బ్రహ్మాండంగా ఉంది, కార్పొరేట్ స్కూల్లో ధీటుగా మా స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇవాళ కార్పొరేట్ స్కూల్లో చదివేది ఎవరంటే లక్షాధికారులు. ఇవాళ అలాంటి స్థితిని పోగొట్టేసేసి సామాన్య మానవునికి కూడా కార్పొరేట్ స్కూళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఎవరు ఉంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక్కటి చాలు నిదర్శనం. అమ్మఒడి తీసుకున్న వాళ్ళందరూ వేస్తే డ్యామ్స్ ఉంటే 175 మేము గెలిచేస్తాం. ఇది ఒక్కటే ప్రామాణికంగా తీసుకుంటాం మేము. ఒక నాడు నేడు కింద వైద్యం ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ ఇవాళ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ వాళ్ళ రూపాయి ఖర్చు అవ్వకుండా ఆరోగ్యశ్రీని దుర్వినియోగం కాకుండా అక్కడ ఆరోగ్యశ్రీలో ఒక డాక్టర్ గారిని పెట్టుకొని ఈ జబ్బుకి ఎంత ఖర్చు అవుతుంది ఈ జబ్బుకి ఎంత ఖర్చు అవుతుంది అనేది వాళ్ళు బేరీ వేసుకొని వాళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే 1 మంత్ మళ్ళీ గ్రేస్ పీరియడ్ ఉంటుందో వాళ్ళు పని చేయకుండా ఉండరు కాబట్టి ఆ గ్రేస్ పీరియడ్కి అయ్యే ఖర్చు కూడా వాళ్ళ గవర్నమెంట్ భరాయిస్తుందంటే వాళ్ళకి అయ్యే ఖర్చు ఛార్జీస్తో సహా ఇస్తున్న ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి కరుగుతూనే చెబుతుంది. ఇది ఒక్కటే నిదర్శనం చెబుతాం. నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ కానీ వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు కింద హాస్పిటల్స్ డెవలప్మెంట్ కానీ ఇక్కడున్న ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో కానీ అభివృద్ధి పదంలో అభివృద్ధి లేదని చెబుతున్నారు. ఇవాళ ఏ జిల్లాకి వెళ్ళినా సరే చూడండి అభివృద్ధి. సచివాలయాలు కట్టాం, తర్వాత విలేజ్ క్లినిక్స్ కట్టాం, ఆ తర్వాత అక్కడ ఉన్న యూటిలిటీస్ని బట్టి యూజ్ చేసుకుంటూ ఏమైతే ప్రజలకి మమేకమైతే బాగుంటుందో అనే ఉద్దేశంతో వాళ్ళకు సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం. ఎక్కడ కూడా టీడీపీ లాగా పసుపు కుంకానికి డబ్బులు ఇవ్వాల. అలాగే బీజేపీ వచ్చినట్టు మేము వస్తే రాకుండానే మేము అది చేస్తామని చెప్పాల. చెప్పిందే చేసాము, చెప్పబోయే ఏదైతే మనం చేస్తున్నామో అదే చెబుతున్నాం. ఇది ఒక్కటే నిదర్శనం.